So myself Gaur Mahesh, I'm a software engineer. సో మనం ఇప్పటి నుంచి ఏం నేర్చుకుంటామంటే జావా కోర్స్ గురించి నేర్చుకుంటాం. ఓకే, ఏం కోర్సు? జావా. సో ఈ కోర్స్ మొత్తం ఏంటి అంటే జావా కోర్స్. ఓకే, అసలు ఏంటి కోర్స్, మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ కోర్సులో అనేది ప్రతి ఒక్కటి కూడా నేను ఏంటి అంటే ఇన్ డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు. ఓకే, సో అసలు ఈ కోర్స్ ఎందుకు, అసలు మనం ఎందుకు ఈ కోర్స్ నేర్చుకోవాలి, అసలు ఎందుకు నేర్చుకోవాలి అంటే, అసలు ఎవరైనా సరే ఇప్పుడు మనం ఎవరైతే ఉన్నామో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఈ కోర్స్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఈ కోర్స్ ప్రీ రిక్వెసైట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఏంటి అంటే డీటెయిల్గా నేర్చుకున్నాం. ఓకే, సో ప్రీ రిక్వెసైట్స్ అంటే ఏంటి అంటే, ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే ప్రీ రిక్వెసైట్స్ అనేది ఏంటి? ఓకే, సో ప్రీ రిక్వెసైట్స్ ఏంటి ఇప్పుడు? ఫస్ట్ ప్రీ రిక్వెసైట్స్ కంటే ముందు మనం ఏంటి అంటే టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది మనం చూసుకుంటాం. ఓకే, టార్గెట్ ఆడియన్స్ ఎవరు? సో ఇప్పుడు ఈ కోర్స్కి టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే ఏంటి అంటే, సో ఎవరైతే స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్ ఆర్ ఎంసీఏ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ మెయిన్లీ వాళ్ళ కోసం నేను ఈ కోర్స్ డిజైన్ చేస్తాను. ఇంకా ఎవరు అంటే ఎవరైతే కొత్తగా జావా నేర్చుకోవాలి అనుకుంటున్నారో, ఐ మీన్ అంటే కొంతమందికి ఆల్రెడీ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే డౌట్ ఏంటి అంటే, ఆల్రెడీ సి లాంగ్వేజ్ జావా నేర్చుకోవాలంటే సి లాంగ్వేజ్ రావాలా, సి లాంగ్వేజ్ వస్తేనే జావా నేర్చుకోవాలంటే ఈ కోర్స్ అలాంటి వాళ్ళకి కాదు. సి లాంగ్వేజ్ రాకపోయినా సరే మీకు ఏం పర్లేదు, మీకు అసలు ఇంత రవ్వ కూడా ఏమీ కూడా మీకు అసలు ఎటువంటి కోడింగ్ కూడా మీకు రాకపోయినా సరే, ఎటువంటి ఏ లాంగ్వేజ్ ఏ అదర్ టైప్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్ మీకు రాకపోయినా సరే పర్వాలేదు. మనం ఏంటి అంటే జావా కోర్స్ అనేది ఇన్ డీటెయిల్గా స్క్రాచ్ నుంచి డెప్త్ వరకు టీచ్ చేస్తున్నాం. ఓకే, సో అసలు ఈ కోర్స్కి టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే మెయిన్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు జావా నేర్చుకోవాలనుకుంటున్నారో, అంటే నాట్ ఓన్లీ జావా, ఎవరికైతే అసలు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుని ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి సార్, మేము ఏం లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే మేము ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు అంటే, అటువంటి టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జావా కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే, ఇంకా ఎవరైతే కంపెనీస్లో వర్క్ చేసి వాళ్ళు జావా కోర్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ జావా కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, కాకపోతే ఏంటంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, నాకు జావా నేర్చేసుకోవాలి, నేను ఒక 10 daysలో నేర్చేసుకోవాలి, అటువంటి వాళ్ళకి ఈ కోర్స్ కాదండి. అంటే క్విక్గా నేర్చేయాలి అన్న వాళ్ళకి కాదు ఈ కోర్స్. ఓకే, ఈ కోర్స్ ఏంటి అంటే మొత్తం మనం ప్రతిథింగ్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటాం. ఓకే, మీకు ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ వచ్చేసింది అనుకోండి, మీకు ఏంటి అంటే ఈ జావా కోర్స్ని కొద్దిగా నేర్చుకోవచ్చు. ఓకే, సో మీకు ఆల్రెడీ జావా వచ్చి ఉంటే అటువంటి వాళ్ళకి ఈ కోర్స్ అవసరం లేదు. వాళ్ళకి నేను ఇంకో కోర్స్ డిజైన్ చేస్తున్నాను ఆల్రెడీ, సో ఆ కోర్స్ మీరు తీసుకోవచ్చు. బట్ ఎవరికైతే జావా రాదో అండ్ ఎవరైతే కోర్స్ ప్రతిదీ కూడా స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కోర్స్ గురించి నేర్చుకోవచ్చు. ఓకే, సో టార్గెట్ ఆడియన్స్ ఎవరు? స్టూడెంట్స్ అండ్ ఫర్ ద వన్స్ ఎవరైతే జావా డీటెయిల్డ్గా స్క్రాచ్ నుంచి కొద్దిగా టైం అండ్ పేషెన్స్ ఉండి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ కోర్స్ ఉంది. ఓకే, అండ్ దెన్ ప్రీ రిక్వెసైట్స్. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే, సి లాంగ్వేజ్ వస్తేనే జావా వస్తుంది సార్, సి లాంగ్వేజ్ రాకపోతే జావా రాదా, మాకు ఏదైనా ఆల్రెడీ తెలిసి ఉండాలా. అసలు మీకు ఏం తెలియకపోయినా పర్వాలేదు, మనం ఏంటి అంటే జావా అనేది నేను చాలా స్క్రాచ్ అంటే ఏం రాకపోయినా సరే, ఇప్పుడు తెలుగు రావాలంటే ఆ నుంచి టోటల్ ఎంతవరకు నేర్చుకుంటామో, పదాలు రాయాలి, వాక్యాలు రాయాలి, ఎలా అయితే మనం నేర్చుకుంటామో అలానే జావా మీకు హలో వరల్డ్ ప్రోగ్రామ్ నుంచి ఇంటర్వ్యూ లెవెల్ క్వశ్చన్స్ వరకు నేను టీచ్ చేస్తాను. ఓకే, సో మీరు ఎవ్వరు కూడా ఏం ఆలోచించారు, జస్ట్ నా ఛానల్ని ఫాలో అయ్యి నేను డిజైన్ చేసిన కోర్స్ని ఫాలో అయ్యి ఓకే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, అంతకు మించి మీరు వేరే ఏం చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, సో ప్రీ రిక్వెసైట్స్ ఏంటంటే మీకు ఏం రాకపోయినా పర్వాలేదు, మనం జావా కోర్స్ అనేది డీటెయిల్గా నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ కొంతమందికి డౌట్ ఉందన్నమాట, ఏంటి అంటే సార్ మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తారా, ఈ కోర్స్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తారా అంటే, కొంతమంది ఏంటంటే సార్ ఓన్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కోసం ఇలా వస్తారు. ఓన్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వేస్ట్ అండి, మీరు నాకు ఏంటి అంటే ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలి. ఓకే, ఏం నేర్చుకోవాలి? ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలి. సో మన క్లాసులు అనేవి ఓన్లీ థియరీ క్లాసెస్ కాదు. ఓకే, కొంతమంది ఎలా అంటే థియరీ క్లాసెస్ ఉంటాయి, కొన్నింట్లో ఓన్లీ థియరీ క్లాసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు
అసలు కోడింగ్ అనేది థియరీ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% అనుకుంటే థియరీ అనేది 20% ఉంటుందండి. రిమైనింగ్ 80% అనేది ఓన్లీ ప్రాక్టీస్. ఓకే, కోడింగ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకే, మీరు ఏం చేయాలి అంటే 20% నేను థియరీ మనం ఫస్ట్ థియరీ డిస్కస్ చేసుకుంటాం. ఆ తర్వాత ప్రాక్టికల్గా కూడా డిజైన్ చేస్తాం. ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ని మీకు మీరే ఓన్గా థింక్ చేసి అండ్ దెన్ కోడ్ రాయగలిగేటట్టు చూడాలి. ఓకే, సో నేను ఏం చేస్తాను, మన 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 టీచింగ్ ఎలా ఉంటుందంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉంది అంటే ఆ కాన్సెప్ట్ ఫస్ట్ టీచ్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ టీచ్ చేసి ఆ కాన్సెప్ట్ మీద 3 to 4 ప్రాబ్లమ్స్ అనేవి నేనే టీచ్ చేస్తాను, నేనే చెప్తాను. ఓకే, సో అంటే ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చాము అంటే ఆ స్టేట్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ దెన్ ఆ ప్రోగ్రామ్ అనేది మీకు మీరుగా ఓన్గా ఎలా థింక్ చేయాలి అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ 3 to 4 ప్రాబ్లమ్స్ అనేవి నేనే చెప్తాను. అప్పుడు మీకు ఏంటంటే ఒక ఐడియా వచ్చేస్తుంది ఎలా. ఓకే, ఈ టైప్ ఆఫ్ లాజిక్ రాయాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ సింటాక్స్ యూజ్ చేయాలి అన్న ఐడియా అనేది వస్తుంది. అప్పుడు ఏంటి అంటే మనం నెక్స్ట్ మీకు నేను అసైన్మెంట్స్ అనేది ఇస్తాను. అసైన్మెంట్స్ అంటే ఏం లేదు, ఇంకొక 5 to 6 ప్రోగ్రామ్స్ ఇస్తాను. మీకు మీరుగా ఓన్గా కోడ్ రాసుకొని రావాలన్నమాట. ఈ విధంగా మన కోర్స్ అనేది డిజైన్ చేస్తాం.